నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు విడుదల చేస్తున్నవన్నీ అబద్ధపు పత్రాలే. ఏపీ సీఎంపై విపక్షాల కౌంటర్స్. రేపటి నుంచి కొత్త ఓటర్ల నమోదు సద్వినియోగం చేసుకోవాలని ఈసీ సూచన. గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు, 3 మృతి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. ఓ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష, మరో కేసులో నిర్దోషి. నవాజ్ షరీఫ్ను వెంటాడుతున్న పనామా కుంభకోణం. For more updates, please subscribe 99 TV Telugu.